నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ఉన్నవాడును అనువాడునై ఉన్నటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లేవీకాండము 26వ అధ్యాయం 12వ వచనం. నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. లేవీకాండం 26వ అధ్యాయం 11వ వచనం. నా మందిరము మీ మధ్య ఉంచెదను అనే మాటలు దైవిక సహవాసపు వాగ్దానాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మందిరం అంటే ప్రత్యక్షపు గుడారం అని అర్థం. ఇది యోహాను సువార్త 1:14లో యోహాను వాక్యమైన యేసు శరీరధారిగా మన మధ్య నివసించెను అనగా ఆయన తన గుడారమును వేసుకొనును అని అర్థం. నిర్గమకాండం 25:8వ వచనంలో దేవుడు మనుషుల దగ్గరికి రావడం, వారి మధ్య నివాసం చేయడం, మనుషులు దేవునిని చేరుకుని శాశ్వతంగా ఆయనతో ఉండేందుకు ఆయన ఒక మార్గాన్ని తయారు చేయడం గూర్చి ఈ వచనం తెలియజేస్తుంది. పవిత్రుడైన దేవుడు మనిషితో సహజీవనం చేయుటకు ఉన్న ఒకే ఒక్క ఆటంకం పాపం. తన ప్రేమ చొప్పున వారి పాపాన్ని కప్పివేయడానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఒకే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. తద్వారా తాను వారి మధ్య నివసించడానికి వీలు కలగాలని దేవుని యొక్క ఉద్దేశం. 132వ సంకీర్తన 13వ చరణం. యెహోవా సియోనును ఆయన నివాస స్థలంగా ఎన్నుకున్నాడు. ఆ విధంగా ఎన్నుకున్నది అందులోని కొండలు భవనాలు గురించి కాదు. దేవునికున్న శ్రద్ధ మనుషులపైనే కానీ ప్రదేశాల మీద కాదు. ఆయనకు మన ఎడల ఉన్న శ్రద్ధకు కారణం ప్రేమ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. దేవుడు మనలను ఆయన ప్రజగా చేసుకున్నటకు దివ్య మహిమను విడిచి పాపులమైన మనలను ప్రేమించి ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమును వెలగా పెట్టి మనలను రక్షించి తన కుమారులను కుమార్తెలుగా చేసుకున్నాడు. అంతేకాక మనతో ఆయన దివ్య సన్నిధిని ఉంచాడు. మనలో ఆయన నివసించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయనే మనకు సర్వం. ఆయన దేవుడుగా ఉంటే జీవితాలలో ఉన్న ప్రతి దుఃఖము, వేదన, బాధలను తీసివేసి ఆయన సన్నిధిలో ఉన్న సంతోష సమాధానాలను మనకు దయచేస్తాడు. ఆమేన్.